పెరుగుతున్న జనాభాకి ఆహార అవసరాలు తీర్చాలన్నా, లేదా అంతరించిపోతున్న మొక్కలను అభివృద్ధి చేయాలన్నా, లేదా ఉద్యానవన మొక్కలు రంగురంగుల పూలను సృష్టించాలన్నా ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడతారు. ఏంటా పద్ధతి తెలుసా మీకు? ఉన్న పద్ధతుల్లో ఒక పద్ధతి టిష్యూ కల్చర్. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, కల్చర్ అంటే ఏంటి? సూక్ష్మజీవ రహిత పరిస్థితుల్లో ఒక మొక్క కణము నుండి పూర్తి మొక్కను రాబట్టడాన్ని టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం అంటారు. అసలు ఒక కణము పూర్తి మొక్కగా ఎదుగుతుందా అంటే ఎదగగలిగే లక్షణం ఒక మొక్క కణాలకే ఉంది, జంతు కణాలకు లేదు. ఆ లక్షణాన్ని టోటిపోటెన్సీ అంటారు. ఈ టోటిపోటెన్సీ అనేటటువంటి లక్షణంతో కణాలను ఎంపిక చేసి పూర్తి మొక్కగా పెంచుతారు. అదే కణజాల వర్ధనం. దీని చరిత్ర ఏంటో చూద్దాం పదండి ఒక్కసారి. థియోడర్ ష్వాన్ మరియు ష్లీడెన్ అనే వీళ్ళిద్దరూ ఒక కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏం చెప్పారు ఈ కణ సిద్ధాంతంలో? ఒక కణము నుండి ముందున్న కణాల నుంచే కొత్త కణాలు ఏర్పడతాయి. కణమే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఒక సెల్ థియరీ వీళ్ళు చెప్పారు. సో దాని ఆధారంగా 1890లో హేబర్లాండ్ అనే ఆయన ఒక మీడియాలో కణజాలమును సృష్టించారు. ఒక కణము నుంచి కణజాలాన్ని ఏర్పరిచారనమాట. సో 1902లో ఈయన శాఖీయ కణాలు అంటే మొక్కలోని ఏ కణం నుంచి అయినా కణాన్ని తీసి పిండాలను ఏర్పరచవచ్చు అని చెప్పి ఒక కణ సిద్ధాంతానికి కొన్ని పరికల్పనలు చేశారు. సో ఈయన ఈ పరికల్పనలు తర్వాత ప్రయోగాల్లో చేసినటువంటి శాస్త్రవేత్తలు ఆయన ఊహించినవి సరైనయే అని చెప్పారన్నమాట. అందుకనే ఈయనను ఫాదర్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ అని అంటారు. ఎవరిని? జి హేబర్లాండ్ని. ఓకే, 1902 నుంచి 1930 వరకు ఆ మీడియా, ఆ వర్ధనయానము, ఆ కణాన్ని పెంచడానికి విటమిన్లను, సహజ ఆక్సిన్లను ఉపయోగించారు. 1940 నుండి 1970 మధ్యకాలంలో ఆ మీడియంతో, ఆ వర్ధనయానంలో కొబ్బరి నీళ్లు కూడా కలిపి పిండాభివృద్ధి చేయవచ్చు. ఇలా పిండాభివృద్ధి చేయడానికి కార్న్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి కూడా వాడచ్చు. దానివలన క్యాలస్ అనేది ఏర్పడుతుంది అని కనుక్కోవడం జరిగింది. 1950లో అడినిన్, కైనటిన్ అనేటటువంటివి వాడి సాధారణ కణాల నుండి కూడా కొత్త మొక్కలను సృష్టించడం జరిగింది. కైనటిన్ అంటే సైటోకైనిన్. ఓకే, అంటే హార్మోన్లను వాడి కూడా కణజాల వర్ధనం చేయగలిగారు అన్నమాట. సో వీటన్నిటి ఆధారంగా, విటమిన్లు, లవణాలు ఆధారంగా 1962లో ముర్షిగే మరియు స్కూగ్ అనే ఇద్దరు కణజాల వర్ధన యానకాన్ని, మీడియంని తయారు చేశారన్నమాట. ఇప్పటికీ అదే మీడియంని రకరకాల కాంపోజిషన్స్లో వాడుతూ ఉన్నారన్నమాట. దీన్నే ఎంఎస్ మీడియం అంటారు. ఓకే, సో ఎలా చేస్తారు, దీనిలో ఉన్న స్టెప్స్ ఏంటి, దీని లాభాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం పదండి. ఈ టెక్నిక్స్ ఏమున్నాయి ఈ టిష్యూ కల్చర్లో అంటే, ఒక మొక్కని ఎంపిక చేస్తారు ఫస్ట్. ఆ మొక్క సూక్ష్మజీవరహిత పరిస్థితులు పెరిగి ఉన్నటువంటి మొక్క అయి ఉండాలి. ఆ మొక్క యొక్క కణాన్ని లేదా కణ భాగాన్ని ఏదైనా తీసుకొని కణజాల వర్ధనంలో ఉపయోగిస్తారు. ఆ దేన్నైతే ఉపయోగిస్తున్నామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటారు. ఓకే, సో ఆ ఎక్స్ప్లాంట్ ఏమై ఉండొచ్చు? వేరు, కాండం యొక్క అగ్రభాగాలు, లేకపోతే పార్శ్వకోరకాలు అయి ఉండొచ్చు, ఆకు, పిండము, బీజదళాలు, హైపోకొటైల్ ఏదైనా తీసుకోవచ్చు. అవి పెరగడం అనేది తీసుకునే యానకం మీద ఆధారపడి ఉంటుంది, మీడియం మీద ఆధారపడి ఉంటుంది. సో మీడియం అన్ని రకాల మొక్కలకు ఒకటే సరిపోద్దా అంటే కాదు. అది పెరిగేటటువంటి మొక్క యొక్క వాతావరణం ఏంటి, దాని వయస్సు ఏంటి, అది ఫలదీకరణం చెందించుద్దా లేదా, దానికి ఏ లవణాలు అవసరం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీడియం తయారు చేయాలన్నమాట. అంత ఈజీ కాదు కదా. సో ఈ మొక్కల పునరుత్పత్తిని 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఆర్గెనోజెనసిస్ అంటే ఏంటి? ఆర్గాన్ అంటే అవయవం, అవయవాన్ని ఏర్పరిచేది ఆర్గానోజెనసిస్ అన్నమాట. మొక్క యొక్క ఏ కణాన్నైనా తీసుకొని
దాని నుంచి శాఖీయ భాగాలు అంటే వేరో కాండమో తయారు చేసేది ఆర్గెనోజెనసిస్. అలా కాకుండా సొమాటిక్ ఎంబ్రియోజెనసిస్. సొమాటిక్ అంటే శారీరక కణాలు. శారీరక కణాల నుంచి పిండాన్ని ఉత్పత్తి చేయడం. సాధారణంగా పిండం ఎక్కడ ఏర్పడుతుంది? ఫలదీకరణం జరిగిన తర్వాత విత్తనములో పిండం ఎదుగుదల జరుగుతుంది కదా. కానీ ఇక్కడ ఫలదీకరణంతో పని లేకుండా మొక్కలోని ఏ కణము నుంచైనా ఎంబ్రియో అంటే పిండము ఏర్పడేటట్టు చేయొచ్చు అన్నమాట. దాన్నే సొమాటిక్ ఎంబ్రియోజెనసిస్ అంటారు. సో ఈ రెండు పద్ధతుల్లో వీళ్ళు చేసేది మెయిన్ లైన్ ఏంటి? ఎక్స్ప్లాంట్ సెలెక్ట్ చేస్తారు. దాన్ని మీడియాలో ఉంచడం వలన మొదట విభేదనము చెందని కణాలు ఏర్పడతాయి. విభేదనము అంటే డిఫరెన్సియేషన్, డిఫరెన్షియేట్ సెల్స్ ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ రీడిఫరెన్షియేట్ అంటే కణ విభేదనము జరుగుద్ది అనమాట. జరిగి వేరో కాండమో ఇలా ఏర్పడతాయి అన్నమాట. సో ఇలాంటి టిష్యూ కల్చర్ జరగాలంటే ఆక్సిన్, సైటోకైనిన్ అనే హార్మోన్లు చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఇంకొంచెం తెలుసుకుందాం పదండి. కణజాల వర్ధనంలో సూక్ష్మజీవరహిత పరిస్థితుల్లో పెరుగుతున్న ఒక మొక్కని సెలెక్ట్ చేసుకొని ఆ మొక్క యొక్క భాగాన్ని మళ్ళీ ఆల్కహాల్తో వాటితో సూక్ష్మజీవరహితం చేసి అప్పుడు దాన్ని ఇనాక్యులేషన్ చేస్తారు. ఇనాక్యులేషన్ అంటే ఏంటి? మీడియంని సిద్ధం చేసి ఆ మీడియం లోపల ఏవైతే ఎక్స్ప్లాంట్ టిష్యూ తీసుకున్నామో, ఎక్స్ప్లాంట్ ఏం చెప్పాను? మొక్కలోని ఏ భాగమైనా తీసుకోవచ్చు. సో ఏ భాగం నుంచి అయినా కొంత కణాన్ని తీసుకొని దాన్ని మీడియంలో ఉంచి దాన్ని మస్లిన్లో కాటన్ చుట్టిన దాంతో మూత పెట్టేస్తారు. సో పెట్టేయడం కొన్ని రోజులకి ఏమవుతుందంటే దాని లోపల చిన్న మొక్క ఎదగడం మొదలెడుతుంది. అంటే వేరు కాండము ఏర్పడతాయి అన్నమాట. అలా డైరెక్ట్గా ఒక ఎక్స్ప్లాంట్ టిష్యూ నుంచి ఒక పూర్తి మొక్కగా ఏర్పడితే దాన్ని డైరెక్ట్ ఆర్గెనోజెనసిస్ అంటారు. ఓకే, అలా కాకుండా ఆ మొక్క కణాల నుంచి లోపల ఉన్న మీడియాలో ఉన్న గ్రోత్ హార్మోన్ల యొక్క గాఢతను బట్టి అక్కడ ఆకారం లేని కణాల గుంపు ఒకటి ఏర్పడుతుంది. దాన్ని క్యాలస్ అంటారు. ఈ క్యాలస్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ మీడియాలో ఉండే హార్మోన్ల యొక్క గాఢతలను బట్టి వేరేర్పడుతుంది. వేరేర్పడిన తర్వాత కాండం ఏర్పరచడాన్ని దాన్ని ఇంకో మీడియంలోకి మారుస్తారు. అక్కడ అనేక శాఖలు ఏర్పడతాయి. ప్రతి శాఖని వేరు చేసి మళ్ళీ తిరిగి ప్లాంట్ చేస్తే అనేక మొక్కలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ క్యాలస్ ఏర్పడ్డాక మొక్క వస్తుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ తీసుకునేవి కూడా శాఖీయ కణాలు. డైరెక్ట్ దాంట్లో విభాజ్య కణావళి తీసుకుంటారు. ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం విభాజ్య కణావళి? కాండ అగ్రభాగము, వేరు అగ్రభాగము, పార్శ్వకోరకాల్లో ఉండే విభాజ్య కణావళిని తీసుకుని చేసేది డైరెక్ట్ అయితే, వేరే మామూలు శాఖీయ కణాలు తీసి క్యాలస్ ఏర్పరిచేది ఇండైరెక్ట్. ఆర్గాన్ ఏర్పరుస్తున్నాం కాబట్టి ఆర్గానోజెనసిస్. ఓకే, అలా కాకుండా సూక్ష్మజీవరహిత పరిస్థితుల్లో ఆ మొక్క యొక్క కణజాలాన్ని ఎక్స్ప్లాంట్ని తీసుకొని దానిలోని శాఖీయ కణాలే ఇక్కడ తీసుకునేది కణంలో మొక్క మొత్తంలోని ఏదైనా శాఖీయ కణాలని తీసుకొని దాన్ని ఈ మీడియంలో పెంచినట్లయితే అది మొదట గ్లోబులర్ షేప్లో ఉండేటటువంటి పిండం నెమ్మదిగా టార్పిడో షేప్లోకి, కాటిలిడన్స్ అంటే బీజాలు ఏర్పడే స్థితికి ఆ పిండం ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా ఏర్పడే పిండానికి ఇక్కడ పిండానికి తేడా ఏంటంటే అక్కడ ఫలదీకరణం జరిగిన ఏర్పడిన పిండం విత్తనము లోపల రక్షణ పొందుతుంది, ఇంకా అంకురచ్ఛేదం వలన ఆహారం పొందుతుంది. ఇక్కడ అలాంటి తొడుగు లేదు, అంకురచ్ఛేదం లేని పిండాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ సాధారణంగా ఫలదీకరణం జరుగుతుంది కానీ పిండం ఏర్పడే పరిస్థితి లేదనుకోండి. అలాంటి పరిస్థితులు అలాంటి పిండాలని తీసుకొచ్చి పెంచవచ్చు. అప్పుడు అది డైరెక్ట్ మెథడ్. ఇక్కడ డైరెక్ట్గా ఆ పిండమే పెరిగి కొత్త మొక్కగా ఎదుగుతుంది అన్నమాట. అలా కాకుండా శాఖీయ కణాలను తీసుకొని దాని ముందు క్యాలస్ని అభివృద్ధి చేసి ఆ క్యాలస్ నుంచి కనుక గ్లోబులర్, టార్పిడో, కాటిలిడనరీగా నెమ్మదిగా పిండం పెరిగింది అనుకోండి, అది ఇండైరెక్ట్ మెథడ్ అన్నమాట. సో మీడియంలోకి ప్రవేశపెట్టడాన్ని ఇనాక్యులేషన్ అంటారు.
ఆకారం లేని కణజాలం మొదట ఏర్పడితే దాన్ని క్యాలస్ అంటారు. ఏ మొక్క నుంచి తీస్తామో అది ఎక్స్ప్లాంట్. ఎక్స్ప్లాంట్ పెట్టిన తర్వాత ఏర్పడిన ఆకారం లేని కణజాలము, విభేదనము చెందని కణజాలము క్యాలస్ అన్నమాట. ఓకే, అరే మొత్తం చెప్పాను కానీ రెండో పద్ధతి పేరు చెప్పలేదు కదా. దాన్ని సోమా ఎంబ్రియోజెనసిస్ అంటారు. సోమా అంటే శాఖీయ కణాలు. శాఖీయ కణాల నుంచి పిండాన్ని ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి సోమా ఎంబ్రియోజెనసిస్ అంటారు. క్యాలస్ ఏర్పడకపోతే డైరెక్ట్, క్యాలస్ ఏర్పడితే ఇండైరెక్ట్ సోమా ఎంబ్రియోజెనసిస్ అన్నమాట. అర్థమైందా? కణజాల వర్ధనం చేయటానికి అంటే మాటలు కాదు కదా. కణజాల వర్ధనం చేయాలంటే ఏముందండి, 4 పరికరాలు, తర్వాత ఎక్స్ప్లాంట్ ఉంటే చాలు అంటే కాదు. ఆ ఎక్స్ప్లాంట్ అనేది కూడా సూక్ష్మజీవరహిత పరిస్థితిలో పెరిగేటటువంటి ప్రాంతం అయి ఉండాలి. దాన్ని కణజాలాన్ని వేరు చేసి వర్ధనం చేయడానికి కావాల్సిన పరికరాలు ఉండాలి. అవి సూక్ష్మజీవరహితంగా ఉండాలి, ఎసెప్టిక్గా ఉండాలి. నెక్స్ట్ ఆ కణజాలం పెరగటానికి కావలసిన మీడియా అంటే వర్ధనయానం తయారు చేయాలంటే రకరకాల రసాయన పదార్థాలు కావాలి. వాటిని తగిన కొలతల్లో తీసుకోవాలి కాబట్టి వాటిని కొలిచే పరికరాలు కావాలి. అవన్నీ కూడా సూక్ష్మజీవరహితంగా ఉండాలి. లోపలుండే గాలి సూక్ష్మజీవరహితంగా ఉండాలి. ఇంకా కాంతి కావాలి, ఉష్ణోగ్రత కావాలి, తగినంత తేమ ఉండాలి. ఇవన్నీ ఉండి సూక్ష్మజీవరహిత ప్రదేశంలో మాత్రమే మనం టిష్యూ కల్చర్ చేయగలం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము స్టెప్స్ ఇన్ టిష్యూ కల్చర్, కణజాల వర్ధనంలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో, సోపానాలు ఉన్నాయో చూద్దాం. వర్ధనయానంని ఆటోక్లేవ్ అనే పరికరంలో సూక్ష్మజీవరహితం చేయాలి. నెక్స్ట్ మంచి ఎక్స్ప్లాంట్ని ఎంపిక చేయాలి. చేసిన ఎక్స్ప్లాంట్ సూక్ష్మజీవరహిత పరిస్థితుల్లో ముందే పెంచి తర్వాత దాన్ని ఎక్స్ప్లాంట్గా వాడుకుంటే ప్రయోగాలు పరిపూర్ణమవుతాయి అన్నమాట. ఓకే, డిస్టిల్ వాటర్తో కానీ సోడియం హైపోక్లోరైడ్తో కానీ ఎక్స్ప్లాంట్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత శుద్ధి చేయబడిన పరికరాలతో దాన్ని వర్ధనయానంలో ప్రవేశపెట్టాలి, అంటే ఇనాక్యులేషన్ చేయాలి. చేసిన తర్వాత యానకాన్ని పట్టి కణాలు విభజన చెంది క్యాలస్ ఏర్పడటమో లేకపోతే డైరెక్ట్ ఆర్గాన్ ఏర్పడటమో జరుగుతుంది. తర్వాత క్యాలస్ నుంచి కాండం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆ వర్ధనయానంలో ఉండే ఆ హార్మోన్స్ని బట్టి కాండం ఏర్పడుతుంది. కాండం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే వర్ధనయానంలో పెడితే వేర్లు వస్తాయి. సో కాండాలు అనేకం ఏర్పడ్డాయి అనుకోండి, వాటిని విడదీసి మళ్ళీ వర్ధనయానంలో పెంచి వేర్లు ఏర్పరిచాక ఆ మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి లోపల ఉన్న వాతావరణంలోంచి ఒక్కసారి బయటికి తీసుకొస్తే. అందుకని వాటిని ముందు ఒక ప్లాస్టిక్ కవర్తో కప్పి గ్రీన్ హౌస్లోకి మార్చి అక్కడ కాంతి ఉష్ణోగ్రత నియంత్రణ చేసి అక్కడ అవి తట్టుకున్నాక మనకు కోరుకున్న లక్షణాలు కనిపిస్తే అప్పుడు మనం మార్కెట్లోకి వాటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం వర్ధన యానకాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. వర్ధన యానకం అంటే న్యూట్రియంట్ మీడియా. దీంట్లో ఆ కణజాలాలకు కావాల్సిన పోషక పదార్థాలు కావాలి. సో అవి ఇనార్గానిక్ ఉన్నాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట. ఇనార్గానిక్ అంటే నిరేంద్రియ పదార్థాలు ఏం కావాలి? కాల్షియం, హైడ్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇలాంటివి స్థూల పోషకాలు. అలాగే బోరాన్, కోబాల్ట్, కాపర్, ఇనుము, మ్యాంగనీస్, మాలిబ్డినం, జింక్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా కణజాల వర్ధనానికి అవసరం. అలాగే కార్బన్ కాంపౌండ్స్లో ముఖ్యంగా విటమిన్లను వాడాలి, అమైనో ఆమ్లాలని వాడాలి. B1 అంటే థైమిన్ని, తర్వాత నియాసిన్ B3ని, ఇనోసిటాల్ అనేటటువంటి విటమిన్లను వాడాలి. అమైనో ఆమ్లాలు అనేవి నత్రజన్ని చేకూరుస్తాయి. అవి ముఖ్యంగా ఆర్జినిన్, ఆస్పర్జైన్, గ్లైసిన్ అనే అమైనో ఆమ్లాలని వాడాలన్నమాట. సో ఇంకా మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్. కణజాల వర్ధనం జరగాల, శక్తి కావాలా, సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తీసుకుంటారు. ఇక ఫైటో హార్మోన్స్ అనేవి వర్ధన యానకంలో కలపాలి. అందులో ముఖ్యంగా తీసుకునే ఫైటో హార్మోన్స్ ఆక్సిన్, సైటోకైనిన్. వీటి నిష్పత్తిని బట్టే ఆర్గానోజెనసిస్ జరిగిద్ది అన్నమాట, ఆర్గాన్ ఏర్పడుతుంది అన్నమాట.
ఉదాహరణ ఈ రెండు నిష్పత్తుల్లో సైటోకైనిన్ గాఢత కనుక ఆక్సిజన్ కంటే ఎక్కువ ఉంటే కాండము ప్రారంభం జరుగుద్ది. అదే ఆక్సిజన్ గాఢత ఎక్కువ ఉంటే వేరు ప్రారంభం జరుగుద్ది అనమాట. రెండు గాఢతలు మధ్యస్థంగా ఉన్నాయనుకోండి క్యాలస్ ఏర్పడుతుంది. సో మనం దేన్ని ఏర్పరచాలో దాన్ని బట్టి మీడియాలో ఈ హార్మోన్స్ యాడ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మనం తీసుకునే లవణాలన్నింటినీ డిస్టిల్ వాటర్లో కలుపుతారు. సో మీడియం ద్రవ రూపంలో ఉంటుంది అనమాట. ద్రవ రూపంలో ఉండి కణజాల వర్ధనం చేసే ఉన్నాయి. అయితే దీనికి ఎక్కువగా ఘన రూపానికి తీసుకురావటానికి అగార్ అనే జెల్లింగ్ ఏజెంట్ని కలిపి ఘన రూపంలోకి మారుస్తారనమాట. సో ఇలా మార్చేటప్పుడు ఈ అన్నీ కలిపేటప్పుడు pH గాఢత ఇంపార్టెంట్ ఉండాలి. ఎందుకంటే ఘన రూపంలోకి రావాలి అంటే pH గాఢత కూడా ముఖ్యం అన్నమాట. సో ఈ వర్ధనయానం యొక్క pH గాఢత 5.8 నుండి 6 మధ్యలో ఉంటే గనక కణజాల వర్ధనానికి అనుకూలమైన pH అన్నమాట. అయితే వర్ధనయానం తయారు చేసిన తర్వాత కూడా ఎక్స్ప్లాంట్ ఇనాక్యులేషన్ జరిగాక అందులో బ్యాక్టీరియా పెరగచ్చు, ఫంగస్ పెరగచ్చు. అందుకని అవి పెరగకుండా వర్ధనయానంలో ముందే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ పదార్థాలను కలిపి ఆ తర్వాత ఇనాక్యులేషన్ అంటే ఎక్స్ప్లాంట్ను ప్రవేశపెట్టడం జరుగుద్ది అన్నమాట. ఓకే, కణజాల వర్ధనంలో రకాలు ఉన్నాయి. ఆ రకాలేంటో చూద్దాం. మొట్టమొదటిది ఆర్గాన్ కల్చర్ అంటే అవయవాల్ని తయారు చేయటం. వేరు కానీ, పరాగకోశం కానీ, అండాశయం కానీ, పిండము కానీ, అంకురచ్ఛద ఎండోస్పర్మ్ను కానీ, విత్తనాలను కానీ ఈ కణమును ఉపయోగించి కణజాల వర్ధనం చేసి ఆర్గాన్ ఉత్పత్తి చేయడం ఆర్గాన్ కల్చర్. రూట్ కల్చర్, యాంథర్ కల్చర్, ఓవరీ కల్చర్ ఇలా అంటారనమాట. ఓకే, రెండవది క్యాలస్ కల్చర్ అంటే ఎక్స్ప్లాంట్ నుంచి ఏర్పడిన విభేదనము చెందని కణాలు వస్తాయని చెప్పాను. ఆకారం లేని కణాల గుంపు ఏర్పడుతుందని చెప్పాను. దాన్ని క్యాలస్ అంటారని చెప్పాను. ఈ క్యాలస్ తర్వాత మొక్కగా ఏర్పడుద్ది అన్నమాట. సో ఈ క్యాలస్ నుంచి మనము జన్యు మార్పిడి కూడా చేయవచ్చు. సో ముందు క్యాలస్ మార్పిడి చేస్తారు, దాన్ని నిల్వ చేసేది కూడా ఉందన్నమాట. సో క్యాలస్ను ఉత్పత్తి చేయడం క్యాలస్ కల్చర్. నెక్స్ట్ది సెల్ సస్పెన్షన్ అంటే యాంత్రికంగానో లేదా ఎంజైమ్ను ఉపయోగించో కణజాలం నుంచి ఒక కణాన్ని వేరు చేస్తారు. ఒక కణాన్ని, ఆ కణాన్ని వర్ధనయానం మెయిన్ ద్రవ రూపంలో ఉండాలి. సో ఆ ద్రవ రూపంలో ఉండే వర్ధనయానంలో ఒక కణాన్ని పెంచుతారు. ఆ టైంలోనే జన్యు మార్పిడి కూడా చేయొచ్చు. అలాగే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను కూడా పొందవచ్చు. అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఓకే, పొందవచ్చు. శాఖీయ పిండాలను కూడా అభివృద్ధి చేయవచ్చు ఈ సెల్ సస్పెన్షన్ పద్ధతిలో. ఒక కణాన్ని వేరు చేసి వర్ధనం చేస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పద్ధతిని ప్రోటోప్లాస్ట్ పద్ధతి అంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ఒక కణాన్ని తీసుకొని ఆ కణం యొక్క కణ కవచాన్ని సెల్యులేజ్ లేదా పెక్టినేజ్ అనే ఎంజైమ్తో తొలగించేస్తే ఆ మిగిలిన పదార్థాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. ఈ ప్రోటోప్లాస్ట్ని వర్ధనం చేసి మొక్కలను పొందొచ్చు. మామూలుగా అయితే ఒక జాతి మొక్క అదే జాతితో పరాగ సంపర్కమో ఫలదీకరణమో జరుగుతుంది. హైబ్రిడ్స్ని జాతుల మధ్యలోనే జరపగలం. అయితే వేరు వేరు జాతుల మధ్యలో మనం హైబ్రిడ్లు తయారు చేయాలంటే అది సహజంగా జరగటం చాలా కష్టం. అయితే ఈ ప్రోటోప్లాస్ట్ పద్ధతిలో వేరు వేరు జాతుల ప్రోటోప్లాస్ట్లను కలిపి హైబ్రిడ్ రకాలను సంవర్ధనం చేయొచ్చు అన్నమాట. ఓకే, దీని గురించి ముందు ముందు వివరంగా తెలుసుకుందాం. ఈ కణజాల వర్ధనము అనువర్తనాలు అంటే అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇన్ ప్లాంట్ సైన్స్లో ఇప్పుడు ప్రస్తుతం మనం కణజాల వర్ధనాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో తెలుసుకుందాం. మొట్టమొదటిది మైక్రో ప్రాపగేషన్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ మొక్కల్ని పెంచవచ్చు. ఇక్కడ బీజ కణాల కలయిక లేకుండానే ఎక్స్ప్లాంట్ లక్షణాలు కలిగిన మొక్కలు వస్తున్నాయి కదా. సో ఎక్స్ప్లాంట్ ఏ లక్షణంతో ఉందో అవే రకమైన మొక్కల్ని కొన్ని వందల సంఖ్యలో పెంచగలుగుతున్నాం కదా. సో ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానమే. ఇలా తయారైన మొక్కల్ని సోమా క్లోన్స్ అంటారు. ఈ మొక్కల్లో మనకి ఏదైనా మార్పు వచ్చేసి పెరుగుతున్నప్పుడు ఏదైనా
వర్తనం జరిగి కొత్త రకమైన మొక్కలు వచ్చాయనుకోండి, మనకు అవసరమైతే ఉంచుతాం, లేకపోతే తీసేస్తాం. అంటే ఇక్కడ సమయం కూడా ఆదా అవుతుందన్నమాట. సో తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇదే మైక్రో ప్రొపగేషన్. ఎక్కువగా బంగాళదుంప, అరటి, చేమంతి, కార్నేషన్ వంటి పూల మొక్కల్ని మైక్రో ప్రాపగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి కృత్రిమ విత్తనాలు. క్యాలస్ నుంచి పిండాన్ని ఉత్పత్తి చేస్తారు. విత్తనంలో పిండం పెరిగినట్లే ఇది కూడా పెరుగుద్ది, కానీ దీనికి విత్తన కవచం కానీ అంకురఛిదం కానీ అంటే ఎండోస్పర్మ్ కానీ ఉండదు. అందువలన ఈ పిండాన్ని రక్షించడానికి కాల్షియం ఆల్జినేట్ అనే దానితో తొడుగుని ఏర్పరుస్తారు. సో వీటిని భవిష్యత్తు వాడకానికి శీతల పరిస్థితుల్లో నిల్వ ఉంచుతారన్నమాట. సో ఆ ఎంబ్రియో చుట్టూ ఒక ఆర్టిఫిషియల్ సీడ్ కోట్ ఉంటుంది. ఆ సీడ్ కోట్ లోపల న్యూట్రియంట్స్, గ్రోత్ హార్మోన్స్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ పదార్థాలు, జెల్లింగ్ ఏజెంట్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారెట్, గ్రేప్స్, శాండల్వుడ్ విత్తనాల్ని ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ అనువర్తనం వచ్చేసి ఏకస్థితిక, బహుస్థితిక మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఈ కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు. దీంట్లో పరాగకోశము, పరాగరేణువులు, అండాశయం వంటి వాటిని ఎక్స్ప్లాంట్గా తీసుకుంటారు. ఇక్కడ ఏకస్థితిక మొక్కలు అంటే ఏంటి అర్థము? ఒక జట్టు క్రోమోజోములు ఉన్నవి, హేప్లాయిడ్ అన్నమాట. తర్వాత బహుస్థితిక అంటే పాలిప్లాయిడ్ అన్నమాట. ఎక్కువ జట్ల క్రోమోజోములు ఉన్నటువంటి వాటిని ఉత్పత్తి చేయడానికి తీసుకున్న ఎక్స్ప్లాంట్ని కోల్చిసిన్ అనే దాంట్లో ఉంచి వాటిలో క్రోమోజోముల సంఖ్య పెరిగిన తర్వాత వాటిని కణజాల వర్ధనం చేస్తారు. బ్రకోలీ, బ్రాసికా రకాలని, జొన్న, వరి, పొగాకు ఇలాంటి వాటిలో ఉండే లక్షణాలను ద్విగుణీకృతం చేయడానికి, పెంచడానికి ఈ కణజాల వర్ధనం ద్వారా క్రోమోజోముల జట్ల సంఖ్యను పెంచుతున్నారు అన్నమాట. అయితే ఇవి అన్నీ సరిగ్గా మనం అనుకున్నట్టే రావాలని ఏం లేదుగా. సో లక్షణాలు కనుక ద్విగుణీకృతం అయితే ఆ మొక్కల్ని అభివృద్ధి చేయటం, లేకపోతే వాటిని తీసేయటం జరుగుద్ది అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి సొమాటిక్ హైబ్రిడ్స్. ఇంతకుముందు నేను చెప్పాను ప్రోటోప్లాస్ట్ కల్చర్ గురించి. సో కణం యొక్క కణకవచాన్ని తీసేస్తే మిగిలిందే ప్రోటోప్లాస్ట్. సో రెండు వేరు జాతుల ప్రోటోప్లాస్ట్లను తీసుకొని కలిపినప్పుడు వాటి కేంద్రకము రెండవ దాని సైటోప్లాజంతో కలిస్తే దాన్ని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒక కణము యొక్క కేంద్రకము రెండవ కణము యొక్క కేంద్రకము కూడా కలిసిపోయాయి అనుకోండి, అప్పుడు వచ్చేది సొమాటిక్ హైబ్రిడ్. అందులో ఉన్న కేంద్రకాలు కలిసి కొత్త లక్షణాలు వస్తున్నాయి. అలా కాకుండా ఒక కణములోని కేంద్రకము రెండవ కణములోని సాధారణంగా ఫీమేల్ ఉంటాయి. ఇందులో ఏంటంటే కేంద్రకం కాకుండా సైటోప్లాజం కలుస్తుంది. సైటోప్లాజం అంటే అందులో ఉన్న మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి డిఎన్ఏ జన్యు పదార్థము ఈ కేంద్రకంతో కలిసిపోయి కొత్త లక్షణాలు ప్రదర్శిస్తుంది. దాన్ని సై హైబ్రిడ్ అంటారు. సో ఈ సొమాటిక్ హైబ్రిడ్స్ని సెల్ సస్పెన్షన్ విధానంలో ప్రోటోప్లాస్ట్లను తీసి ఆ రెండింటిని కలిపి కొత్త రకాలని తయారు చేయటం అన్నమాట. చెరకును, అరటి, బంగాళదుంప ఇలాంటి వాటిలో రకాలని ఈ సొమాటిక్ హైబ్రిడ్స్ తయారు చేస్తున్నాయి. సో రెండు వేరు జాతులు అంటే మీరు పొమాటో వినుంటారు. పొటాటో ప్లస్ టొమాటో కలిపి వచ్చేది పొమాటో. విన్నారా లేదా? సో అలా సొమాటిక్ హైబ్రిడ్స్ అన్నమాట. వేరు జాతులను కలిపి హైబ్రిడ్స్ తయారు చేయటం. అర్థమైందా? నెక్స్ట్ అనువర్తనం వచ్చి సోమాక్లోనల్ వేరియేషన్స్. సొమాటిక్ అంటే శారీరక కణాల్లో ఉపయోగకరమైన జన్యు వైవిధ్యాలను గుర్తించడం. అంటే మొక్కలో మనకి పువ్వులు నుంచి వచ్చి విత్తనాల నుంచి వచ్చే వైవిధ్య లక్షణాలు కాదు. మనం గమనిస్తే మొక్కలో కొన్ని లక్షణాలు విభిన్నంగా కనిపిస్తాయి. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి కణాలను ఎక్స్ప్లాంట్గా వాడి క్యాలస్ లేదా సెల్ సస్పెన్షన్ పద్ధతిలో వాటిని ఆ లక్షణాలను ఉత్పత్తి చేసే మొక్కలను తయారు చేయొచ్చు. లేదా ఆ క్యాలస్లో జన్యు పరివర్తనాన్ని కలిగించి కూడా వర్ధనము చేయొచ్చు. ఇలా ఏర్పడిన మొక్కలను సోమాక్లోన్స్ అంటారు.
సో ఇవి కూడా నేను చెప్పాను, ఇంతకుముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మనము కోరుకున్న లక్షణాలున్న మొక్కలనే ఎంపిక చేయాలి, అది చాలా ముఖ్యమన్నమాట. అలా మనము ఏ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆ జన్యు ఉత్పరివర్తనాలను కలిగించామో ఆ లక్షణాలు తర్వాత తరంలో కనపడితేనే ఆ మొక్కలను మనము గ్రీన్ హౌస్కు మార్చి తర్వాత భూమికి చేర్చాలన్నమాట, రైతులకు అప్పచెప్పడం చేయాలన్నమాట. లేకపోతే ఆ వాంఛిత లక్షణాలు లేని వాటిని తీసేయాలి. ఓకే. చెరకు, అరటి, టొమాటో, గోధుమలో ఉత్పత్తి పెంచే రకాలను ఈ సోమాక్లోనల్ వేరియేషన్స్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీవక్రియా ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడం. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటే అర్థం ఏంటి? మామూలుగా మొక్కలు కార్బోహైడ్రేట్స్ని కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసిన కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ వచ్చే ప్రోటీన్స్, క్రొవ్వులు, ఇలాంటివి ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు. వాటిని వాడుకున్న తర్వాత కొన్ని విసర్జక పదార్థాలని మొక్క తన డిఫెన్సివ్ కోసం అంటే రక్షణ కోసమో ఇలా మొక్కల్లో కొన్ని చోట దాచుకుంటుంది. ఆల్కలాయిడ్స్ రూపంలో కానీ టానిన్స్, లేటెక్స్, రెజిన్స్ ఇలాంటివిని తన మొక్క భాగాల్లో దాచుకుంటుంది. ఆ పదార్థాలనే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. సో ఆ మొక్కకు అవసరం లేని పదార్థాలని తన రక్షణ కోసం వినియోగించుకుంటుంటే వాటిని మనము చాలా రకాలుగా వాడుకుంటున్నాం అన్నమాట, ఆల్కలాయిడ్స్ ఇలాంటి వాటిని. ఓకే. సో ఈ ఆల్కలాయిడ్స్ తోటి ఔషధ పరిశ్రమల్లో, ఫార్మాసిటికల్స్లో చాలా ఉపయోగపడతాయి ఈ ఆల్కలాయిడ్స్. సో కణజాల వర్ధనంలో ఏం చేస్తున్నారు? ఏ మొక్క అయితే ఈ ఆల్కలాయిడ్స్ని ఉత్పత్తి చేస్తుందో ఆ మొక్క కణాలను తీసుకొచ్చి ఇక్కడ సంవర్ధనం చేసి వాటి నుంచి ఈ రసాయనాలని తక్కువ సమయంలో సేకరించడానికి వీలవుతుంది. సో ప్రజా ఆరోగ్య దృష్ట్యా కావలసినటువంటి మందులు, ఉదాహరణకి క్వినైన్ మలేరియాని నివారించడానికి వాడే ఔషధం సింకోనా అఫిషినాలిస్ అనే మొక్క నుండి లభించే ఒక ఆల్కలాయిడ్. అలాగే క్యాప్ససిన్, ఇది మిరప మొక్క నుంచి వచ్చేది, కీళ్ళవాతానికి వాడతారు. టాక్సాల్, ఇది క్యాన్సర్ వ్యాధి, యాంటీ కార్సినోజెనిక్ అన్నమాట. అలాగే డిజాక్సిన్, ఇది గుండెకు బలాన్ని ఇచ్చే ఒక టానిక్ లాంటిది అనమాట. సో ఇవన్నీ కూడా మొక్కల నుంచి మనకు వచ్చే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అన్నమాట, మొక్కల యొక్క ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు. సో వాటిని మనం ఔషధాలుగా వాడుతున్నాం. సో అలాంటి మొక్కల కణాలను సేకరించి కణజాల వర్ధనం చేసి సో తక్కువ సమయంలో ఆ కణాల నుంచే మనం ఈ ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలను పొందొచ్చు అన్నమాట, మొక్కలను ఉత్పత్తి చేసి. లేకపోతే మొక్క పెరగాలి, తీసుకోవాలి, టైం పట్టుద్ది కదా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి వైరస్ సోకని మొక్కలను తయారు చేయటం. సో మొక్కలకు వైరస్ సోకేస్తున్నాయి, పంట నష్టం జరుగుతుంది. అలాంటి వైరస్ సోకని మొక్క భాగాలను మొక్కంతా పరిశీలించితే మొక్క యొక్క అగ్రభాగాలలో ఈ వైరస్లు సోకకుండా ఉంటాయి. ఆ అగ్రభాగాలని మాత్రమే తీసుకొని టిష్యూ కల్చర్ చేసి ఆ వైరస్ సోకని మొక్కలను తయారు చేస్తున్నారు. ఓకే, ఉదాహరణ బంగాళదుంప, వరి, బ్రాసికా రకాలని ఈ వైరస్ సోకని మొక్కలుగా తయారు చేస్తున్నారు. లాస్ట్ వచ్చేసి క్రయో ప్రిజర్వేషన్, అంటే భవిష్యత్తు వాడకానికి కృత్రిమ విత్తనాలను తయారు చేసి వాటిని -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేస్తారు. సో నత్రజని ద్రావణాన్ని వాడతారనమాట దీనికి. సో ఏవైతే అరుదుగా పుష్పించే మొక్కలు ఉన్నాయో, అంతరించిపోయే జాతులు ఉన్నాయో, పిండాభివృద్ధి చేయలేని మొక్కలు ఉన్నాయో, సో అలాంటి మొక్కలను పిండాలని తయారు చేసి కృత్రిమ విత్తనాలుగా తయారు చేసి వాటిని భవిష్యత్తు కోసం కొన్ని సంవత్సరాల వరకు వీటిని నిల్వ ఉంచవచ్చు. క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి కోసం అని చెప్పి ఈ కణజాల వర్ధనాన్ని వినియోగిస్తున్నారు. ఇవన్నీ కూడా కణజాల వర్ధనాన్ని మనము మన అనుకూలంగా ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నారో చెప్పాను అన్నమాట. అర్థమైందా? కణజాల వర్ధనంలో హార్మోన్ పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఆక్సిన్ సైటోకైనిన్ నిష్పత్తిలో ఆక్సిన్ ఎక్కువ ఉంటే వేరు ఏర్పడుతుంది, సైటోకైనిన్ ఎక్కువ ఉంటే కాండం ఏర్పడుతుంది. పిండం ఏర్పడాలన్నా, ఎంబ్రియోజెన్సిస్ జరగాలన్నా ఆక్సిన్ కావాలి. సాధారణంగా వాడే ఆక్సిన్స్ ఏంటంటే 2,4-D, NAA, IBAలను వాడతారు. జిబ్బర్లిన్ కూడా వాడతారు. క్యాలస్ ఏర్పడాలంటే అవసరం.
కానీ వేరు కాండము ఏర్పడటాన్ని సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ని నిరోధిస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు జిబ్బర్లిన్ కలపాలి, నెక్స్ట్ స్టెప్లో ఆ జిబ్బర్లిన్ని తీసేయటం చేయాలన్నమాట. రైట్. సెల్ సస్పెన్షన్ విధానంలో ఎథలీన్ ఎక్కువ గాఢతలో ఉందనుకోండి, సొమాటిక్ ఎంబ్రియో ఇండక్షన్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ని చూపెడుతుంది. కానీ కాండం ఏర్పడటము కణ విభజనని జరగనీదన్నమాట ఎథిలీన్ ఎక్కువైతే. సో అందుకని ఇథిలీన్ ప్రభావాన్ని తగ్గించాలంటే ఎథిలీన్ ఇన్హిబిటర్స్ని వాడతారు. సిల్వర్ నైట్రేట్, కోబాల్ట్ నైట్రేట్ లాంటి వాటిని కలిపి ఆ ఎథిలీన్ ప్రభావాన్ని తగ్గిస్తారన్నమాట. ఓకే. అననుకూల వాతావరణంలో పెరగటానికి అనుకూలంగా సొమాటిక్ ఎంబ్రియో నాణ్యత పెంచాలంటే అప్సైసిక్ ఆమ్లాన్ని వాడతారు. కణజాల వర్ధనంలో పెరిగే మొక్కలను వేరు చేసి పెంచాలి అంటే అప్సైసిక్ ఆమ్లం కావాలి. కణజాల వర్ధన యానకంలో కణాల నాశనాన్ని అరికట్టచ్చు. అవయవ ఏర్పాటు ఆలస్యం చేయటం కానీ, విత్తనం మొలకెత్తడాన్ని ఆలస్యం చేయటం కానీ చేయాలంటే ఏబిఎన్ని వాడతారు. సో మొదలే అన్ని హార్మోన్లు కలపరు. ఇప్పుడు మొదలు రూట్ ఏర్పడుతుంది అన్నాను అనుకోండి, ఆ రూట్ ఏర్పడే దగ్గర ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కాండాలు వస్తున్నాయి అనుకోండి, అక్కడ సైటోకైనిన్ ఎక్కువ ఉంటుంది. సో స్టెప్ వైజ్గా దాన్ని మళ్ళీ ఆ మీడియంలో నుంచి తీసేసి మీడియంలోకి మార్చుకుంటూ కణజాల వర్ధనం చేయాలన్నమాట. సో మనం అనుకున్న లక్షణాలు రావాలి, మనం అనుకున్నవి జరిగి కణజాల వర్ధనం సవ్యంగా జరగాలంటే ఆ మీడియం, న్యూట్రియంట్ మీడియం, అందులో హార్మోన్ల యొక్క శాతం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? సో ఇది కణజాల వర్ధనం, టిష్యూ కల్చర్. సో మీ అభిప్రాయం తెలియచెప్పండి మరి.